గత 5 ఏళ్లుగా నిరంతర పోరాటం చేసి తాము ఆశించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతి రైతుల జీవితాల్లో ఆశించిన వెలుగు రావడం లేదనే నిరాశ రోజురోజుకు పెరుగుతుంది. రాజధాని అభివృద్ధి పేరుతో కొత్త కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు తమ సమస్యలు పరిష్కారం చూపకపోగా మొదటి విడత భూ సమీకరణలో ఇచ్చిన హామీలు అమలుపై స్పష్టత లేకపోవడం అన్నదాతలను కలవరపెడుతుంది. ముఖ్యంగా తాజాగా మరో 16,000 ఎకరాల భూ సమీకరణ రూపాయలు 7,500 కోట్ల రుణాలు ప్రతిపాదన చర్చకు వస్తున్న 10 ఏళ్లుగా అభివృద్ధి నోచుకొని తమ రిటర్నబుల్ ప్లాట్ల సంగతి ఏంటనే ప్రశ్న రైతుల్లో ఆందోళన చెందుతుంది. కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ఇప్పుడు కేవలం బడా ప్రాజెక్టుల గురించే మాట్లాడుతున్నారని రైతులు వాపోతున్నారు. తమకు చెందాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయింపు, పెండింగ్లో ఉన్న కౌలు బకాయిల చెల్లింపు, ఆన్సైడ్ భూములు సమస్యల పరిష్కరణ వంటి ప్రాథమిక అంశాలపైన ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ మార్పు కూడా తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం సన్నగిల్లుతుందని పలువురు రైతులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరులో మార్పు రాలేదని, ఇంకా పైరవీల జాప్యం కొనసాగుతున్నాయని వారి ఆవేదన. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమకు వ్యతిరేకంగా 3 రాజధానుల ప్రతిపాదన ఉన్న కౌలు చెల్లింపులు మాత్రం సక్రమంగా అందేవని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ చెల్లింపుల్లోనూ తరచూ జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్లాట్ల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న తమ కళ్ల ముందు మాత్రం పాత భవనాలు, అసంపూర్తి రోడ్లు తప్ప కొత్తగా కనిపిస్తున్న మార్పు ఏమీ లేదని వారు నిట్టూరుస్తున్నారు. రాజధాని అభివృద్ధి అంటేనే కేవలం కాగితాలపై ఉండే ప్రణాళికలు కాదని, తమ పట్ల తమకు అప్పగించి వాటిని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము జగన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన ఆ 5 ఏళ్ల కాలంలో కనీసం కొంతమంది రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన స్వయంగా చొరవ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు తమ సమస్యల గురించి మాట్లాడేందుకు మంత్రులకు తీరిక దొరకడం లేదనే భావన రైతుల్లో బలంగా ఉంది. అందుకే ఇప్పుడున్న అనిశ్చితి, నిరాదరణ కంటే 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి చూస్తే జగన్ పాలనే కొంత మెరుగుగా ఉండేదని, ఆయన హయాంలో రైతుల పట్ల కొంత సున్నితత్వం ఉండేదని అమరావతి రైతులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యలను కూటమి ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని నిర్ధారణకు వచ్చిన అమరావతి రైతు సంఘాల ప్రతినిధులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ కష్టాలను, ఆవేదనలను తెలియజేయడానికి ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఎత్తి చూపడానికి త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోస్తామని వారు నిర్ణయించుకున్నారంట. ఎన్నికలకు ముందు జగన్ను వ్యంగ్యంగా కలిసేందుకు ప్రయత్నించిన రైతులు ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం నిజంగానే ఆయన అపాయింట్మెంట్ కోరుతుండడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. రైతులు ఈ అనూహ్య నిర్ణయం కూటమి ప్రభుత్వానికి ఓ హెచ్చరికగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.